డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అకాడమిషియన్ అండ్ బిజినెస్ కన్సల్టెంట్ కృష్ణప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, నాదొక పెద్ద క్వశ్చన్ ఈరోజు. ఎందుకంటే యంగ్స్టర్స్ ముఖ్యంగా చూసుకుంటే ఎందుకు వాళ్ళు ఎంటర్ప్రీనియర్స్గా టర్న్ అవ్వలేకపోతున్నారు? అందరూ కూడా జాబ్ చేయాలి, గుంపులో గోవిందలాగా ఒక మేక ముందెళ్తుంటే, అదే ఒక గొర్రె ముందెళ్తుంటే అన్ని గొర్రెలు వెళ్తాయంటారు చూసారా? అందరూ కూడా ఒకటే వైపు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఎందుకు ఎంటర్ప్రీనియర్స్ అవ్వలేకపోతున్నారు? అంటే స్కిల్స్ లేక అంటారా, అంటే అవకాశాలు లేక అంటున్నారా, లేకపోతే భయం అనుకోవాలా, ఏమనుకోవాలి? యంగ్స్టర్స్ బిజినెస్ వైపు, ఆంటర్ప్రినర్షిప్ వైపు వెళ్ళకుండా జాబ్లకు ఎందుకు వెళ్తున్నానని క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పే ముందు నేను మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఓయో రూమ్స్ తెలుసు. ఎస్. రితేష్ అగర్వాల్. హీ స్టార్టెడ్ ద కంపెనీ వెన్ హీ వాజ్ ఇన్ 19 years. జెప్టో తెలుసు ఈరోజు మీకు. యా, I don't remember the founder name. He is also some Agarwal. He started his age when he was a teenage boy. So yes. It's very clear indication that youth lopala, ante youngsters lopala, they have amazing capabilities to take up such, to innovate such kind of, big businesses and create big businesses. Innovate new things and, create big businesses. మనకి ఈరోజు చూసుకుంటే ఈ దశాబ్ద కాలంలో వచ్చిన మెనీ ఇన్నోవేటివ్ క్రియేషన్స్, ర్యాపిడోలు, జెప్టోలు, స్విగ్గీలు అన్నీ కూడా చూస్తే కనుక ఎవ్రీ కంపెనీస్ ఫౌండర్ ఈజ్ యంగ్స్టర్. మోస్ట్లీ 99%. సో అబ్సల్యూట్లీ మీరు అడిగిన పాయింట్కి నేను కొద్దిగా కాంట్రాడిక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కేపబిలిటీస్ సూపర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నాలెడ్జ్ సూపర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రిసోర్సెస్ బోల్డ్ అయిన అవకాశాలు వాళ్ళకు. రిసోర్సెస్ అంటే వాళ్ళకి టెక్నాలజీ గురించి తెలుసుకోవడం కొరకు, పీపుల్ యాక్సెస్ చేయడం కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండీ. సో ఈరోజు యూత్ వాళ్ళు కనుక సీరియస్గా తీసుకొని, ఎస్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్లీ ఫ్రమ్ అదర్స్, నేను అందరిలాగా జాబ్ చేసేసి 9 to 6 పని చేసేసి 30th నాడు నాకు జీతం శాలరీ వచ్చేస్తుంది అని కాకుండా డిఫరెంట్గా ఆలోచిస్తే కనుక దే కెన్ క్రియేట్ వండర్స్. ఓకే, this is the basic introduction I want to tell you about what's happening with the startup companies and entrepreneurship. మీరు అడిగిన ప్రశ్నకి మరి ఎందుకు అటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ, సోర్సెస్ ఉన్నప్పటికీ ఎందుకు వాళ్ళు తీసుకోవడానికి సంసిద్ధంగా లేరు అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. మీకు తెలుసు, నేను వెళ్ళి బిజినెస్ స్కూల్స్లో టీచ్ చేస్తూ ఉంటాను. ఓకే, టీచ్ చేస్తూ ఉంటే ఒక క్లాస్లో ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. వాట్ ఈజ్ యువర్ లైఫ్ గోల్ అంటే కనుక మీరు అన్నట్టుగా ఒక 10 మంది మాత్రమే ఐ వాంట్ టు బికమ్ ఆంటర్ప్రెన్యూర్ అంటారు. యా, మిగతా వాళ్ళు దే విల్ గివ్ సమ్, దే వాంట్ టు డూ ఫ్యామిలీ బిజినెస్ అంటారు, దే వాంట్ టు గో ఫర్ ఎ జాబ్ అంటారు, దే వాంట్ టు గెట్ ఇన్ టు సమ్ అదర్ థింగ్స్ అంటారు. బట్ వెరీ ఫ్యూ పీపుల్ సే దట్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఆంటర్ప్రెన్యూర్షిప్. ఇక్కడ ఏంటంటే అండి, ఇట్స్ అబౌట్ హ్యావింగ్ క్లారిటీ అబౌట్ వాట్ హీ వాంట్స్ టు డూ. వెరీ హానెస్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, చాలా మటుకు ఈరోజు జనరేషన్ లోపల, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ సో మెనీ ఎక్సలెంట్ క్వాలిటీస్ విదిన్ దెమ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వాళ్ళు ఎండ్ రిజల్ట్ చూస్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఐ టోల్డ్ అబౌట్ ఓయో, రితేష్ అగర్వాల్. ఓయో మాత్రమే చూస్తున్నారు, రితేష్ అగర్వాల్ ఆయన నెట్వర్క్ చూస్తున్నారు, ఆయన వరల్డ్లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ అయ్యాడు, వాళ్ళు పబ్లిక్ ఆఫర్కి వెళ్తున్నా చెప్పేసి ఎండ్ అవుట్పుట్స్ చూస్తున్నారు పిల్లలు. ఇవాళ దాని వెనుక ఉన్న ఎఫర్ట్, దాని వెనుక ఉన్న వాళ్ళ హార్డ్ వర్క్, దాని వెనుక ఉన్న వాళ్ళ ఏదైతే వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఇటువంటి ఎంపైర్స్ బిల్డ్ చేస్తారో అవి చూస్తలేరు వాళ్ళు. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. దట్ ఈస్ ద రీజన్ అన్ఫార్చునేట్లీ ఈరోజు ఏమవుతుందంటే, ఎండ్ అవుట్పుట్ చూసి, ఆ సక్సెస్ఫుల్ స్టోరీ చూసి వీళ్ళు ఎగ్జైట్ అయిపోయి ఇన్స్పైర్ అవ్వట్లా. ఇన్స్పైర్ అయితే ఏం చేస్తారంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. ఇన్స్పైర్ అయిన వాడు వెనక స్టోరీ చూస్తాడు, బట్ ఎగ్జైట్ అయిన వాడు ఓన్లీ ముందు స్టోరీ చూసేసి నేను ఇంకొక బోయోను పెడతాను అనుకుని వచ్చి స్టార్ట్ చేస్తాడు వాడు. బట్ దాని వెనక ఉన్న ఎఫర్ట్ చేయట్లేదు. దట్ ఈస్ ద రీజన్ ఈరోజు స్టార్టప్ కంపెనీస్ చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి మన ఇండియన్ సినారియో లోపల. ఓకే, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ.
ల్యాక్ ఆఫ్ క్లారిటీ. ల్యాక్ ఆఫ్ క్లారిటీ అంటే ఏంటంటే, నేను ఈ పని ఎందుకు చెయ్యాలి, ఈ పని ఎందుకు నేను చెయ్యాలి అనే విషయం మీద వాళ్ళు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయట్లేదు. మీరు చెప్పిన మాట కొద్దిగా వినడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా గొర్రెల మందలాగా వెళ్తూ ఉన్నారు. వాడు చేశాడు కదా, నేను చేస్తాను. బట్ వాడు చేయడం వెనుక వాడి ఉద్దేశం ఏంటి, దానివల్ల నేను ఎటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి? దీనికి ముఖ్యమైన రీజన్ మీకు చెప్తానండి. నేను అప్పటి నుంచి మీతో డీటెయిలింగ్ అనే వర్డ్ వాడుతున్నాను. ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం ఒక పని చేయాలంటే దాని గురించి మనకు ఫుల్ లెంత్ నాలెడ్జ్ ఉండాలి, ఫుల్ లెంత్ అండర్స్టాండింగ్ ఉండాలి, దాంట్లో లోటుపాట్లు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏంటంటే మనం దాని మీద టైం స్పెండ్ చేయాలి, మనం దాని మీద రీసెర్చ్ చేయాలి, వర్కౌట్ చేయాలి. చేస్తే మనకు కంప్లీట్గా దాంట్లో మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది. అప్పుడు మనం చేస్తే వి విల్ గో విత్ కాషియస్ యాటిట్యూడ్. కానీ ఏమవుతుందంటే ఈరోజు థ్యాంక్స్ టు వన్ వే థ్యాంక్స్, ద అదర్ వే ఇట్ ఇస్ అ కర్స్ టెక్నాలజీ. ఇంతకుముందు మనకి ఒక వర్డ్కి ఒక ఇంగ్లీష్ వర్డ్కి మన తెలుగు మీనింగ్ అంటే ఇంతకుముందు మనకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అవి ఉండేది. మనం వెళ్ళాలి, ఆ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకోవాలి, అలా 5th పేజీలో ఉందా 25th పేజీలో ఉందా చూసుకొని దాంట్లోకి వెళ్ళి ఆ వర్డ్ మీనింగ్ చూసేవాళ్ళం మనం. అంటే దానికి ఒక ఎఫర్ట్ అవసరం పడేది, ఒక శ్రమ అవసరం పడేది, టైం పెట్టేవాళ్ళం, వెతికే వాళ్ళం. కరెక్ట్ వర్డ్ చెప్పారు. అంటే దాన్ని మన మీద ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం మనం. ఈరోజు ఏమైంది, అదే వర్డ్కి సెకండ్లో కొడితే మీనింగ్ వస్తుంది. అంటే వెతికేందుకు టైం కేటాయించట్లేదు మనము. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ రీసెర్చ్ స్కిల్స్ చచ్చిపోతున్నాయి. ఎప్పుడైతే మనిషి రీసెర్చ్ స్కిల్స్ చచ్చిపోతుంది అంటే ఇన్స్టెంట్గా రిజల్ట్స్ వస్తాయో ఎఫర్ట్ తగ్గిపోతుంది కదా. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చెప్తే వాళ్ళంటే ఇంకా 5 నిమిషాలు ఇస్తున్నారు వేరే వాళ్ళు వచ్చేసి. అంటే మనకు అన్ని తొందర రావడం వల్ల ఏమవుతుందంటే మనం టైం స్పెండ్ చేయట్లేదు, విచ్ ఇస్ మేజర్ థ్రెట్. సరే సర్వీసెస్ రానియండి, 10 నిమిషాలు సరుకులు ఇవ్వనండి, కానీ మన మైండ్కి మాత్రం పదును పెట్టాలంటే కనుక మనం కంపల్సరీ క్విక్ ఇన్ఫర్మేషన్కి అడిక్ట్ కాకూడదు. కొద్దిగా రీసెర్చ్ మెంటాలిటీ మనం డెవలప్ చేసుకోవాలి. ఇది చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఆలోచన విధానం మారుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ అబౌట్ మైండ్ సెట్. సో ఈ ఎప్పుడైతే రీసెర్చ్ మెంటాలిటీ, ఎక్స్ప్లోరేషన్ మెంటాలిటీ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మనిషికి ఆంట్రప్రెన్యూరల్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది. పరిశ్రమ అంటారు, ఇండస్ట్రియస్ మెంటాలిటీ అంటారు దాన్ని. ఇండస్ట్రియస్ మెంటాలిటీ పరిశ్రమ అంటే ఏంటంటే శ్రమను మళ్ళీ పెట్టడం, ఎఫర్ట్ను మళ్ళీ పెట్టడం. ఇవాళ బేసికల్గా ఎందుకు ఆంట్రప్రెన్యూర్షిప్ వెళ్ళట్లేదు, జాబ్కి వెళ్తున్నారంటే ఆంట్రప్రెన్యూర్షిప్ వల్ల నేను శ్రమ ఎక్కువ పెట్టాలి, ఇండస్ట్రియస్గా ఉంటుంది, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకు నాకు రిస్క్, జాబ్ చేశారనుకోండి వెళ్ళొస్తాను, సాటర్డే సండే ఇంట్లో ఉంటాను, సాలరీ వచ్చేస్తుంది అనే ఒక మైండ్ సెట్ ఉంది. బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ వెరీ ఎనర్జెటిక్, who are very ambitious to build empires, they are doing. So ఈ స్టేట్మెంట్ ని కంప్లీట్ యూత్ కి మాత్రం జనరలైజ్ చేసి చెప్పకూడదండి. ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ మాత్రం ఉన్నారు అట్లా. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక అపోహ అయితే ఉంది ఇప్పటికీ కూడా. ఇంత టెక్నాలజీ రంగంలో ఉన్నా కూడా చాలా మంది ఏమంటారంటే బిజినెస్ చేస్తాను అని ఒక యంగ్స్టర్ అన్నప్పుడు, బిజినెస్ చేస్తావా, ఈ వయసులో నువ్వేం బిజినెస్ చేసి ఎక్కడ సక్సెస్ అవుతావురా, బిజినెస్ అంటే ఓ ఏజ్ ఉంటుంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఆ స్టడీ చేయాలి, అప్పుడు చేయాలి కదా, నువ్వు ఈ ఏజ్ లో బిజినెస్ చేస్తే ఎక్కడ సక్సెస్ అవుతావు అనే ఒక అపోహ అయితే ఇప్పటికీ చాలా మందిలో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటారు టెక్నాలజీ ఇంత పరంగా ఉన్నా కూడా ఇలా ఎందుకు వెనక్కి లాగేస్తున్నారంటే? నేను ఎక్కడో ఏదో ఒక ఈవెంట్లో విన్నానండి. మనందరికీ ఏప్రిల్ ఫూల్ డే తెలుసు, April 1st ఈజ్ ఏప్రిల్ ఫూల్ డే అంటారు మనకు. ఇంకొకటి ఉంది తెలుసా దానికి, April 1st ఆంట్రప్రెన్యూర్స్ డే అంటారు. అంటే ఏంటంటే ఒక మంచి కాలేజీలో బీటెక్ చేశారు, లేదా ఒక మంచి కాలేజ్ ఎంబీఏ చేశారు, మీకు మంచి హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్యాకేజ్ సాలరీ జాబ్ వచ్చింది. అది చేయకుండా కొందరు క్రేజీ పీపుల్ ఏం చేస్తారు, హూ ఆర్ వెరీ అంబిషియస్, వాళ్ళు వెళ్ళి ఆ ₹1,00,000 సాలరీ పక్కన పెట్టేసి వచ్చి వ్యాపారం చేస్తారు. అప్పుడు పేరెంట్స్ కానివ్వండి, ఇంకా పీర్ గ్రూప్ కానివ్వండి, అరే నువ్వేంట్రా నీకు ₹50,00,000 సాలరీ వస్తున్నది, అది వదిలేసుకొని పిచ్చోళ్ళలాగా ఫూల్ లాగా వచ్చి బిజినెస్ చేస్తున్నావు, అది నీకు గ్యారంటీ లేదు కదా అని మనల్ని వాళ్ళు ప్రొవోక్ చేస్తుంటారు. సో దట్ ఈస్ ద రీజన్ April 1st ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఆంట్రప్రెన్యూర్స్ డే కూడా. అయితే మీరు అడిగిన ప్రశ్నకి అపోహలు ఉన్నాయి. అపోహ అయితే ఏదైతే ఈ అపోహ ఉందో దీనిలో 2 రకాల వ్యక్తులుగా మనం కేటగరైజ్ చేసుకోవాలి. అపోహను జాగ్రత్తగా కింద కన్సిడర్ చేసి అదొక ఇన్పుట్ కింద తీసుకొని దాన్ని జాగ్రత్త వహిస్తూ సక్సెస్ఫుల్గా చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. అపోహను అపోహలాగా తీసుకొని
నెగిటివ్ తీసుకొని వెనక్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఉంటారు 2 కేటగిరీస్. సో ప్రతిదానికి మీకు ఎవ్రీ కాయిన్ హ్యాస్ దట్ బోత్ సైడ్స్ అంటారు కదండి. అదే రకంగా ప్రతి స్టేట్మెంట్ మీద, ప్రతి ఒక్క రూమర్ మీద మనకు 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాల్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఎవరైతే పాజిటివ్ తీసుకుంటారో, ఎందుకంటే ఐ విల్ టెల్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు మంచి ఉదాహరణ చెప్తాను. అసలు ఆంట్రప్రెన్యూర్ యొక్క అసలు టాస్క్ ఏంటి అంటే, ఆయన ఒక ఆపర్చునిటీని ఐడెంటిఫై చేసి సొల్యూషన్ ఇవ్వాలి. అసలు ఆపర్చునిటీ అంటే ఏంటంటే, మార్కెట్లో ఉన్న గ్యాప్ని ఐడెంటిఫై చేయాలి. మార్కెట్లో ఉన్న గ్యాప్ని ఐడెంటిఫై చేస్తే ఆ గ్యాప్ని ఒక ఆపర్చునిటీ కింద క్రియేట్ చేసి ఒక సొల్యూషన్ ఇస్తాడు సొసైటీకి. చూసారా? సో అపోహ భయపడ్డవాడు అసలు వాడి మైండ్ సెటే ఆంట్రప్రెన్యూర్ మైండ్ సెట్ కాదు. హీఈస్ నాట్ ఫిట్ ఫర్ దట్. కానీ దాంట్లో ఎవరైతే ఆపర్చునిటీ దొరకబడతారో వాళ్ళు సక్సెస్ఫుల్ ఆంట్రప్రెన్యూర్స్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.